completely dwell into the topic. హరే కృష్ణ డివోటీస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ బ్యాక్. ఓకే, మనం ఎక్కడున్నాము అంటే మొదటి పాఠం మొదలు పెట్టేశారు కృష్ణ. ఏమంటున్నారంటే పండితులు ఎవరైతే పండిత అని అనిపించుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దేహం గురించి బాధపడరు. దేహం గురించి బాధపడరు, దేహానికి సంబంధించిన వాటి గురించి కూడా బాధపడరు. ఆ దేహానికి సంబంధించినవి అంటే దేహానికి సంబంధించిన కష్టాలు, నష్టాలు, బాంధవ్యాలు, ఆ, జనము, మరణము, వాటికి సంబంధించిన వృద్ధాప్యము, దానికి సంబంధించిన రోగాలు, దాని గురించి వేటి గురించి బాధపడరు, శోకించరు. ఎందుకు అంటే మనం దేహం కాదు, మనం జీవాత్మలము. అండ్ ఇదే భగవద్గీత యొక్క ఒక ఫండమెంటల్ ఇన్స్ట్రక్షన్, ఒక మౌలికమైన ఒక ఉపదేశం అన్నమాట. నేనే దేహం అనేది ఏంటి అవుతుందంటే ఐఆమ్ దిస్ బాడీ అని ఎప్పుడైతే ఆ భ్రమలో మనం ఉంటామో అది అన్ని సమస్యలకు మూలం అన్నమాట. అది ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ ఈస్ థింకింగ్ దట్ ఐ ఆమ్ దిస్ బాడీ. రైట్? నేను ఈ శరీరాన్ని, నేను ఈ దేహాన్ని అని అనుకోవటం అనేది ఒక ప్రప్రథమమైన ఒక రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. సో ఆ విధంగా ఆ, మనకు కృష్ణ స్టార్ట్ చేస్తారనమాట. పండిత విల్ నాట్ లామెంట్ లైక్ దిస్ అనేసి చెప్తారు. అయ్యేసరికి అయితే ఎందుకు ఇది చెప్తున్నారంటే అర్జున ఏమన్నాడంటే ఇదంతా కాదు, ఆ, కృష్ణ నేను ఈ శరణు వేడుతున్నారు, మీరు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, గోవింద ఐ విల్ నాట్ ఫైట్ అంటున్నారు ఇక. రైట్? అప్పుడు కృష్ణ ఇవన్నీ మాట్లాడతారనమాట. అప్పుడు కృష్ణ చక్కగా నవ్వుతూ ఆ, అక్కడ ఆ, అంటే ఇక్కడ ఆ యుద్ధ రంగంలో యుద్ధం మధ్య ఆ రంగంలో మధ్యలో ఉన్నారు వీళ్ళు. కృష్ణ చెబుతున్నారు ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అర్జున, యాక్చువల్లీ ఇట్ కెన్ బి హర్డ్ ఫర్ ఎనీ వన్ కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ చక్షువులు, ఆ చెవులు ఉంటే అందరూ ఎందుకు? సో దట్ మీన్స్ భగవద్గీత ఇస్ నాట్ జస్ట్ ఫర్ అర్జున, కృష్ణ ఇస్ టెల్లింగ్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను, ఇప్పుడు తద్వారా మనకు కూడాను అక్కడ ఈజ్ యాక్చువల్లీ టెల్లింగ్ కదా. సో ఈ విధంగా కృష్ణ చెప్తారనమాట. ఇక్కడి వరకు ఆ, మనకి కృష్ణ మనకి ఇప్పుడు ఇప్పుడు మనం ఇందాక స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. ఆత్మజ్ఞానం గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సో ఎప్పుడైతే ఈ పండితులు అనుకుంటారో మనం దేహం గురించి శోకించరన్నాం కదా, ఈ దేహం గురించి బాధపడకుండా దే విల్ నైదర్ లామెంట్ ఫర్ డెడ్ నార్ అలైవ్ అంటారనమాట, లివింగ్. సో జీవనం ఉన్న ప్రాణులకి, జీవోత్సవం లాగా ఉన్న ఒక డెడ్ వాటికి ఎటువంటి కూడా వాళ్ళు దే డి నాట్ యునో లామెంట్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా వాళ్ళు శోకించరు అనేసి అంటారనమాట. ఇంకేమంటారు కృష్ణ అంటే నేను, నువ్వు, ఇక్కడున్న రాజులు ఎవరు కూడా గతంలోనూ, ఇప్పటికీ, లేదా భవిష్యత్తులోనూ ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఇటర్నల్ గా ఉన్నాము, ఇటర్నల్ గా శాశ్వతంగా ఉన్నాము. అండ్ అందరం కూడా ఎల్లప్పుడూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళుగా ఉండిపోయాము. రైట్? దీస్ ఆర్ ఆల్ సపరేట్ ఎంటిటీస్, ఇండివిజువల్ ఎంటిటీస్, కానీ ఎటర్నల్ గా ఉండిపోయాము. అది వీళ్ళిప్పుడు వాళ్ళు భీష్ముడు ద్రోణుడు ఇప్పుడు నువ్వు చంపితే వాళ్ళు చావటము, మీ బంధువులందరూ నువ్వు చంపితే వాళ్ళు చావటమో కాదు. ఇదంతా కూడా మనము ఇప్పటికీ ఉన్నాము, భవిష్యత్తులోనూ ఉంటాము, మన గతంలోనూ ఉన్నాము. యా, మన అందరికీ నిత్య వ్యక్తిత్వం ఉంది, ఇటర్నల్ క్యారెక్టర్ ఉంది మన దగ్గర, మా ఇక్కడ. కాబట్టి ఎవరి కోసమైనా ఇంత అధికంగా శోకించాల్సిన అవసరం లేదు అనేసి కృష్ణ అంటారనమాట. ఇంకేమంటారు? బాల్యం నుంచి ఎలాగైతే యవ్వనంకి, తర్వాత వృద్ధాప్యానికి ఎలాగైతే శరీరం మారుతుందో అలాగే మరణం తర్వాత కూడా శరీరం ఇంకో దేహం తీసుకుంటుంది. ఇలా వెళ్తూ దేహం కూడా మారవటం జరుగుతుంది. సో ఇక్కడ మారేది దేహం మాత్రమే, కానీ నిజమైన నేను కాదు. ఏదైతే నిజమైన ద సెల్ఫ్ రియలైజ్డ్ సెల్ఫ్ సోల్ ఏదైతే ఉందో అది కాదు. కాబట్టి నువ్వు దేహం కాదు, యు ఆర్ నాట్ దిస్ బాడీ. దేహంలో ఉన్న ఆత్మవు, యు ఆర్ ద సోల్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ. అండ్ ఎటువంటి సోల్ అంటే ఎటువంటి ఒక ఆ, ఒక
డిస్ట్రక్షన్, నాశనం కాని ఒక 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 డెత్, ఒక మరణం లేని ఒక ఇటర్నల్ సోల్ అన్నమాట. వీఆర్ నాట్ దిస్ బాడీ అనేసి ఇక్కడ కృష్ణ చెప్తారనమాట. సో ఈ విధంగా మనకు చెప్పి ఒక లర్నెడ్ మ్యాన్, ఒక ఎవరైతే జ్ఞానంతో కూడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఇది అర్థం చేసుకోగలరు, అజ్ఞానులు ఇది అర్థం చేసుకోలేరు అనేసి కృష్ణ అంటున్నారు అనమాట. నో ద డిఫరెన్స్ బిట్వీన్ బాడీ అండ్ సోల్, డు నాట్ లామెంట్ ఫర్ బాడీ వెదర్ ఇట్ ఈస్ డెడ్ ఆర్ అలైవ్ అనేసి చెప్తున్నారు అనమాట. రైట్. సో మనకి సోల్ అండ్ బాడీ గురించి మనం కొంచెం మాట్లాడుకున్నట్లయితే, మేబీ మాతాజీ నాకు ఒకసారి యాక్సెస్ ఇస్తారా, హోస్ట్ యాక్సెస్? ఐ వాంటెడ్ టు షో సంథింగ్. రైట్. ఎస్ ప్రభు. ఇచ్చాను. ఓకే. షేర్ అవుతుందా? కనిపిస్తుందా స్క్రీన్? లేదు ప్రభు. కనిపించలేదా? ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. ఎస్ ప్రభు. యా. సో ఇఫ్ యు సీ ద సోల్, ఆత్మ చూసినట్లయితే ఆత్మ చుట్టూతా మనకి శరీరం ఉంటుంది. ఆ శరీరం ఏంటి అంటే, ఇట్ కెన్ బి ఎ మ్యాటర్ విచ్ ఇస్ ఎ గ్రాస్ బాడీ. మనకి గ్రాస్ బాడీ అంటే మనకి ఈ శరీరం, ఈ గ్రాస్ బాడీలో ఏమొస్తుంది అంటే ఈ యొక్క పంచభూతాలతో కూడిన గ్రాస్ బాడీ ఉంటుందన్నమాట కదా. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, స్పేస్. ఈ ఫిజికల్ బాడీ, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా గ్రాస్ బాడీ కిందికి వస్తాయి. ఆ గ్రాస్ బాడీకి ఈ యొక్క లోపల ఉన్న మైండ్ ఇంటెలిజెన్స్, అంటే మనసు ఇంటెలిజెన్స్, ఈ అహంకారం, వీటన్నిటికి మధ్యలో ఉన్న ఆ చిన్న మెటీరియల్ బాడీ ఏంటి అంటే ప్రాణ, లైఫ్ ఎయిర్. ఒక వాయువులాగా ఈ యొక్క ప్రాణ ఏమవుతుంది అంటే, ఈ ఈ యొక్క వాయువులాగా ఇట్ ఈస్ అ లింక్ బిట్వీన్ ద గ్రాస్ మ్యాటర్ వర్సెస్ ద సర్టిల్ బాడీ. అండ్ ఈ సర్టిల్ బాడీ అంటే ఏంటి అంటే ఇట్స్ అ లింక్ బిట్వీన్ ద సోల్ అండ్ ద ప్రాణ అనేసి అంటారనమాట. సో సర్టిల్ బాడీ ఈజ్ నథింగ్ బట్ మైండ్ ఇంటెలిజెన్స్ ఫాల్స్ ఈగో. ఈ యొక్క మనసు, ఈ యొక్క అహంకారం, ఈ యొక్క ఇంటెలిజెన్స్ అంతే కూడా మెటీరియల్ బాడీ. అండ్ వాట్ ఈస్ స్పిరిచువల్ ఈజ్ ఓన్లీ సోల్. ఆత్మ ఒకటే స్పిరిచువల్ అనమాట, మిగతాదంతా మెటీరియల్. మన మన ప్రాణం ఈ శరీరం నుంచి విడిచిపెట్టిపోతున్నప్పుడు, ఆ ఆత్మ మన మన ఆత్మ మనం విడిచిపెట్టిపోతున్నప్పుడు ఇట్ విల్ క్యారీ బోత్ సర్టిల్ బాడీ అండ్ ప్రాణ, కానీ గ్రాస్ బాడీ మిగిలిపోతుంది అనమాట. అండ్ దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు అనదర్ బాడీ. అండ్ దేర్ అక్కడ ఏమవుతుందంటే ఈ సర్టిల్ బాడీ అండ్ ప్రాణ యొక్క లక్షణాలన్నీ నిర్వీర్యం అయిపోయి అక్కడంతా ఒక మరుపు వచ్చేస్తుంది అనమాట. అదే మరణం అయిపోతుంది. రైట్. దిస్ ఈస్ హౌ ద సోల్ అండ్ బాడీ ఫంక్షన్స్. సో ఈ విధంగా కృష్ణ ఆ, మనకు ఆత్మ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో హూ ఇస్ లర్నెడ్? సుప్రీం పర్సనాలిటీ గాడెడ్ ఏం చెప్తున్నారు? లర్నెడ్ వన్ హూ నోస్ వాట్ ఈస్ బాడీ అండ్ సోల్ అండ్ డస్ నాట్ లామెంట్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ బాడీ అనేసి అంటున్నారు. అండ్ నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఈ యొక్క మ్యాటర్, ఈ యొక్క భౌతిక శరీరము, ఆత్మ, భగవంతుడు గురించి మొత్తం కూడా అర్థం చేసుకునేదే జ్ఞానము అనేసి అంటారనమాట. ఇది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ శాస్త్రాస్ అన్ని కూడా దీని గురించి మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయని మనకి పర్పట్లో కృష్ణ మనకి తెలియజేస్తున్నారనమాట. ఇంకేమో ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ ఏమంటున్నారంటే, మనం చర్చించుకున్నాం కదా, ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా మీరు, నేను, ఈ యొక్క రాజులు ఎవరు కూడా ఆ, భవిష్యత్తులోనూ ఎప్పుడు కూడా అందరము నిత్యులై ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా మనం వేరు వేరు అయ్యలేము అనేసి అంటారనమాట. నిత్యో నిత్యానాం చేతనానాం అనేసి ప్రభుపాల్ వారు ఇక్కడ కథా ఉపనిషత్తులో ఉన్న శ్లోకాన్ని పర్పట్లో మనకు తెలియజేస్తూ, అంటే మనం ఎప్పుడు కూడా నిత్యం ఉన్నాము, మనం ఎప్పుడు కూడా ఇటర్నల్ గా ఉండిపోయాము అనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. సో అండ్ దెన్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నెవర్ దేర్ వాజ్ అ టైమ్. ఇప్పుడు మనము దీని గురించి ప్రతి ఫేమస్ శ్లోక మనకు కదా, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం చిర తథా దేహాంతర ప్రాప్తిర్
ధీరస్తత్రణముహ్యతి. అంటే యాజ్ అన్ ఎంబాడీడ్ సోల్ ఆత్మ కంటిన్యూస్గా బాడీలో పాస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఆ ఆత్మకి మరణం అంటూ ఉండదు. ఎప్పుడైతే ఆ యొక్క వృద్ధాప్యం తర్వాత మరణం అప్పుడు ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో అది ఇంకొక దేహం తీసుకుంటుంది. ఎవరైతే ఆ, ధీరుడు అనేవారు ఎవరైతే ఉన్నాడో ఆ ధీరుడు ఎప్పుడు కూడా ఇలాంటి యొక్క చేంజెస్ కి, ఇలాంటి యొక్క వాటికి యొక్క చేంజ్ కి ఎప్పుడు కూడా బివిల్డర్ అవ్వడు, ఇలాంటి కూడా చాలా ఆలోచించడు అనేసి అంటారనమాట. సో ధీరుడు అంటే ఎవరు? వన్ హూ పర్ఫెక్ట్లీ నోస్ ఆ ఒక ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ భౌతిక భౌతిక శరీరము, స్పిరిచువల్ శరీరము గురించి, ఈ చేంజెస్ గురించి ఎటువంటి కూడా ఆ, ఆలోచించకుండా, ఎటువంటి కూడా ఆశ్చర్యపోకుండా, దాని గురించి బాధపడకుండా వాడే ధీరుడు కదా. సో అనేసి ఇక్కడ చెప్తుంటారు. సో అండ్ సమ్ మోర్ డెఫినేషన్స్ ఆఫ్ ధీర పర్పట్ల ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, హూ ఈజ్ అన్డిస్టర్బ్డ్ బై చేంజ్ ఆఫ్ బాడీస్, ఎటువంటి కూడా ఒక డిస్టర్బ్ కాకుండా, ఉమ్, ఒక ఈ డ్యువాలిటీస్ కి, ఈ కష్ట నష్టాలకు కానీ సంతోష దుఃఖాలకు కానీ ఎటువంటి వాటికి కూడా టాలరేట్ చేస్తూ ఎటువంటిగా అన్డిస్టర్బ్డ్ అవ్వకుండా ఉండేవాడు కూడా ధీరుడే అనేసి. ప్లస్ ఇంకొకళ్ళు ఎవరు అంటే, హూ కెన్ బి ఎలిజిబుల్ ఫర్ లిబరేషన్, ఎవరైతే దారి తీస్తారో, ముక్తి గురించి ఆలోచించి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు కూడా ధీరులే అనేసి ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా మనకి ఆ, కృష్ణుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో ఈ యొక్క కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైతే ఈ సుఖ దుఃఖాలు ఒక ఋతువుల్లా వచ్చిపోతాయో, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ కీ టు భగవద్గీత శ్లోక. మనకు మొత్తం భగవద్గీతకి కీ ఏంటంటే ఈ శ్లోక అన్నమాట. ఏమంటున్నారంటే ఇక్కడ, ఎప్పుడైతే ఆ, మన కర్తవ్య నిర్వహణలో సుఖ దుఃఖాలు ఒక ఋతువుల్లాగా వచ్చిపోతాయి కదా, అవి ఇంద్రియ స్పర్శల వల్లే జరుగుతాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటాడు కదా. సో ఇంద్రియ సెన్స్ పర్సెప్షన్లోనే వస్తాయి కాబట్టి, కానీ వాటిని సహించి అన్ని పరిస్థితుల్లో కూడా ఒక ధర్మ కర్తవ్యాన్ని కొనసాగించడం అనేది నేర్చుకోవాలి. ఇలా నిలకడగా ఉంటే మనం ఆ ముక్తికి అర్హత వస్తుంది. వాట్ ఈస్ ఎలిజిబిలిటీ ఫర్ లిబరేషన్? అర్హత ఏంటి ముక్తికి అంటే, టు టాలరేట్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, సుఖ దుఃఖాలు ని టాలరేట్ చేయాలి. ఏ విధంగా వచ్చిపోతూ ఉంటాయంటే అవి, దే విల్ కమ్ అండ్ గో యాజ్ సమ్మర్ అండ్ వింటర్, ఒక ఋతువుల్లాగా వచ్చిపోతూ ఉంటాయి, సీజన్స్ లాగా వచ్చిపోతూ ఉంటాయి. కానీ దాన్ని ఏ విధంగా టాలరేట్ చేయాలి మనము అంటే, చాలా ఇది 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 ఒక సెన్స్ పర్సెప్షన్ నుంచే వచ్చింది. కానీ అది బాడీలీ కాన్సెప్ట్లోనే చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ దిస్ ఇస్ నాన్ పర్మనెంట్, అంటే ఇది ఒక టెంపరీగా వచ్చిపోతాయి అనేసి అర్థం చేసుకుని టాలరేట్ చేస్తూ ఉండాలన్నమాట. రైట్. సో ఆ విధంగా కృష్ణ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అర్జునకి. సో టాలరేట్ డ్యుయాలిటీస్ అంటే ద్వంద్వత్వాన్ని టాలరేట్ చేయాలి. ఏం ద్వంద్వత్వాల్ని? ఈ యొక్క టెంపరీ అపీరెన్స్ ని, హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ ని గురించి, అది ఒక సెన్స్ పర్సెప్షన్ నుంచి వస్తుందని, దాన్ని లెర్న్ టు టాలరేట్ దెమ్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్ అనేసి ఇక్కడ అంటున్నారు కృష్ణ. రైట్. తర్వాత ఏమంటున్నారు అంటే, ఫోకస్ ఆన్ హయ్యర్ గోల్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఓవర్కమ్ డ్యువాలిటీస్ ఆఫ్ హ్యాపీనెస్ బై టాలరెన్స్. సేమ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ లిటిల్ కంటిన్యూయింగ్, దట్ ఒక టాలరెన్స్ మనము ఏ విధంగా ఏర్పరచుకుని దేని మీద ఫోకస్ చేయాలంటున్నారు? ఆధ్యాత్మిక పురోగతి గురించి, ద గోల్ ఆఫ్ లిబరేషన్, ముక్తి గురించి ఆలోచిస్తూ ఈ యొక్క ఈ ద్వంద్వత్వాల నుంచి బయటపడి మనం ఆ టాలరెన్స్ ని ఏర్పాటు చేసుకోవాలి, సహనం నేర్చుకోవాలి అనేసి కృష్ణ అంటున్నారు అనమాట. రైట్. ఆ తర్వాత ఏమంటున్నారంటే, ఎవరైతే సత్యం చూడగలుగుతారో, ద సియర్స్ ఆఫ్ ట్రూత్, ఎవరైతే సత్యం చూడగలుగుతారో వాళ్ళు ఈ యొక్క మెటీరియల్ బాడీ యొక్క మెటీరియల్ బాడీ పతనం అయ్యేది అని తెలుసుకుంటూ, ఇటర్నల్ సోల్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవ్వదు అని తెలుసుకుంటారు. ఉమ్, కాబట్టి ఆ యొక్క సత్యాన్ని చూసే యొక్క వ్యక్తిలాగా వ్యవహరించండి అని అర్జునుడికి ఇక్కడ మనకు వ్యక్తం చేస్తున్నారనమాట. రైట్. Maybe I'll stop sharing. Yeah. అండ్ ఇంకేం చెప్తున్నారంటే, ఈ యొక్క ఆత్మ స్వభావం గురించి చెప్తారనమాట. ఆత్మకు పుట్టుక కానీ చావు కానీ ఉండదు. రైట్. ఇదొక అవ్యయము, ఇదొక సనాతనం, లైక్ ఇట్స్ ఇటర్నల్. ఒక ఆయుధం కూడా కోయలేదన్నమాట, నీళ్లు కరిగించలేదు, అగ్ని కాల్చలేదు, గాలికి ఎండబెట్టలేము,
ఎండబెట్టలేరు. సో ఇట్స్ ద సోల్ కెనాట్ బి పెరిషబుల్. దాన్ని ఎప్పుడు కూడా నాశనం చేయలేము. ఆ ఆత్మ నాశనం కాబోదు. ఆ యొక్క స్వభావం అనేది, ఆ యొక్క క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సోల్ అనేది ఆ విధంగా ఉంటుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి చనిపోయేది దేహం మాత్రమే కానీ ఆత్మ కాదు. కాబట్టి క్షత్రియ ధర్మం చూస్ చేస్తూ ఇలాంటి ఇవన్నీ కూడా శోకించవద్దు. గో బియాండ్ దట్, థింక్ బిగ్, కొంచెం బియాండ్ గా ఆలోచించి చూడాలి అనేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఏ విధంగా ఉంటుందట సోల్? ఇప్పుడు ఏదైతే ఈ శరీరంలో మొత్తం కూడా ఆ, నిమగ్నమై ఉంటుందో, ఈ శరీరం మొత్తం ప్రాకి ఉంటుందో, ఆ ప్రాకి అంటే మొత్తం కూడా వన్ హూ పర్వేట్స్ ద ఎంటైర్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఇండిస్ట్రక్టబుల్ అంటారు. ఏంటది? ఆత్మ. రైట్. మరి ఆత్మ ఏంటి, దాని యొక్క లక్షణాలు ఇంకొంచెం డీటెయిల్డ్గా, ఈ యొక్క ఆత్మకి శరీరానికి గల సంబంధం గురించి, అండ్ ప్లస్ మనకి ఈ కర్మకాండ గురించి, బుద్ధియోగం గురించి, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం గురించి అన్ని కూడా మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. సో విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్.